హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్వి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ 2025 టు 2026 అకాడమిక్ ఇయర్. ఓకేనా, మనకి కొత్తగా అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. భారత త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం రావడం జరిగింది. అది మనకి యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ రిక్రూట్మెంట్ ఫర్ ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంది. ఇప్పుడు మనకి 2026 అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ప్రతి ఏడాది 2 సార్లు నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ నేషనల్ అకాడమీ ఐఎన్ఏసి 2026 నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఇంటర్మీడియట్ అర్హత. ఓకేనా, దీని క్వాలిఫికేషన్ ఏంటంటే మనం ఇంటర్ క్వాలిఫై అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఎంపికైన అభ్యర్థులు ఉచితంగా డిగ్రీ చదవచ్చు. ఓకేనా, ఇందులో మనకు క్వాలిఫై అయితే మనకి చదువుతో పాటు ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారు. శిక్షణ అనంతరం త్రివిధ దళాలు లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో ఉద్యోగ జీవితం ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. కానీ ఎన్డీఏ అనేది చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే ఇంటర్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయాల్సిన కోరుచున్నాం. ఓకే, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ మీకు మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే మనకి ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి ఇందులో ఉంది కోర్సులు. 157వ కోర్సు. ఓకేనా, 157వ కోర్సు. ఇది ఏకంగా 119వ ఇండియన్ నేషనల్ అకాడమీ కోర్సులో ప్రవేశాల కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 2025 డిసెంబర్ 30. ఓకేనా, మనకి డిసెంబర్ 30 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. త్వరగా అప్లై చేయాల్సిన కోరుచున్నాం. పోస్టుల సంఖ్య 394. ఇందులో మేల్కి అయితే 370, ఉమెన్స్కి అయితే 24. ఓకేనా, విభాగాల వారికి ఖాళీలు అయితే ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో చెప్తున్నాడు. ఇండియా ఆర్మీ అయితే 208, మేల్స్ 198, ఉమెన్స్ 10. ఎన్డీఏ నేవీ ఆల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 42 ఉన్నాయి, మేల్ 37, ఉమెన్స్ 5. ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ సంబంధించి 92 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో మేల్ 90, ఉమెన్స్ 2. ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీస్ టెక్నికల్ 18 ఉన్నాయి, మేల్స్ వచ్చేటప్పటికి 16, ఉమెన్స్ 2. ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ 8 ఉన్నాయి, మేల్ క్యాండిడేట్ వచ్చేసరికి 2 ఉన్నాయి, ఉమెన్స్కి 10 ఉన్నాయి. ఇండియన్ నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 119, ఐఎన్ఏసి ఆల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ నుంచి 24 ఉన్నాయి, అందులో మేల్స్కి 21, ఉమెన్స్కి 3 ఉన్నాయి. మనకి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు. అప్లికేషన్ ప్రారంభం డిసెంబర్ 10 ప్రారంభమైంది. అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుందమ్మా. దీనికి జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు 100 ఉంటుంది. ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఒక 100 రూపీస్తో మనకి ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కడతారు. ఎస్సీ ఉమెన్స్కి అయితే నో ఫీజు అమ్మా, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే 2025 డిసెంబర్ 31. ఒక పరీక్ష తేదీ 2026 ఏప్రిల్ 12. కానీ మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే ఏప్రిల్ 12, 2026 మనకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్ ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఏపీలో విజయవాడ, తిరుపతి, అనంతపురం ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ 2026 మే తేదీ తాత్కాలికం అంటే 10 to 8. ఒక అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నట్టయితే మేలో ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఇస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 2026 జూన్ నుంచి జూలై వరకు. దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకేనా, ముందు ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, లాస్ట్న మెడికల్ ఉంటుంది, తర్వాత సెలక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా పూర్తి వివరాలు డీటెయిల్స్ కావాలంటే UPSC.gov.in వెబ్సైట్ని సందర్శించుకుని ఎలిజిబిలిటీ చూస్తే ఇండియన్ ఆర్మీ గుర్తింపు బోర్డు సంస్థని 10+2 లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఎన్డీఏ ఎయిర్ ఫోర్స్ నేషనల్ వింగ్స్ ఇండియన్ నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి 10+2 లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 12వ తరగతి ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ సబ్జెక్టులు కలిగి ఉంటాయి. ఎంపీసీ వారు దీనికి ఎలిజిబిలిటీ అని తెలుస్తుంది. ఇంటర్మీడియట్ చదవాల్సిన లేదా 12వ తరగతి చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 2026 డిసెంబర్ 10 నాటికి 12వ తరగతి ఉత్తీర్ణ సాధన సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ డిసెంబర్ 10 నాటికి మీకు ఇంటర్ సర్టిఫికేట్ అయితే మీ చేతిలో ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ చూద్దాం. ఎత్తు అయితే పురుషులతో కనీసం 157 సెంటీమీటర్ ఖచ్చితంగా ఉండాలి. ఇందులో 1 సెంటీమీటర్ మీరు హైట్ తక్కువ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొద్దు ఫ్రెండ్స్, రాదు. ఎందుకంటే హైట్ కంపల్సరీ 157 ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్రెండ్స్. మహిళా అభ్యర్థులకు 152 సెంటీమీటర్ ఖచ్చితంగా ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ కోసం కనీసం
పురుషులు స్త్రీలు ఇద్దరు ఉండాలి కదా. ఫ్లయింగ్ బ్రాంచ్ అనే ఒకటి ఉంది కదమ్మా, దానికి అప్లై చేస్తే ఖచ్చితంగా 162.5 ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. కోర్గా ఈశాన్య ప్రాంత కొండలు, గర్వాల్, కుమావుల్ అభ్యర్థులు కనీసం 5 సెంటీమీటర్ తగ్గింపు అయితే ఉంటుంది. ఈ నార్త్ స్టేట్కి సంబంధించి 5 సెంటీమీటర్ తగ్గింపు మనకైతే ఉండదు. మనకు ఖచ్చితంగా 157 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. వయోపరిమిత ఏజ్ లిమిట్ చూద్దాం. కనీసం 16 సంవత్సరాల 6 నెలలు, అంటే 2010 జూలై 1వ తేదీ కంటే తర్వాత జన్మించి ఉండాలి. కానీ 2010 జూలై 1వ తేదీ తర్వాత జన్మించి ఉండకూడదు. ఓకేనా. వాళ్ళ మీద 2010 జూలై 1 ముందు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఓకేనా 16 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. గరిష్ట వయసు 19 సంవత్సరాలు 6 నెలలు, అంటే 2000 కన్నా ముందు జన్మించి ఉండకూడదు. ఓకేనా. 2007 2010 మధ్యలో అయితే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ అని తెలుస్తుంది. 2007 జూలై 1 నుంచి 2010 జూలై మధ్యలో జన్మించిన అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే ఇట్లకి ఎలిజిబిలిటీ. ఓకేనా. మీ కోర్స్ అయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ 10+2 క్యాడర్ ఎంట్రీ స్కీమ్. ఎగ్జామ్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు డిగ్రీ కోర్సులు ఎంపికవుతారు. ఎంపికైన అభ్యర్థులు BSc బీటెక్ కోర్సులు ఉచితంగా చదవచ్చు. కానీ దీనికి ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళే ఫ్రీగా మనకి చదివించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రైనింగ్ చూద్దాం. ఓకేనా. ఫైనల్ సెక్షన్లో ఎంపికైన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో విద్యాభ్యాసం శిక్షణ పొందుతారు. ఓకేనా. మనకి పూణేలో ఇలా శిక్షణ అయితే పొందుతారు ఫ్రెండ్స్. అనంతరం ఆర్మీ క్యాడర్లు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేషనల్ క్యాడెట్లను ఎలిమానాలు, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ క్యాడర్లకు హైదరాబాద్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సంబంధిత ట్రేడ్ శిక్షణ కూడా పంపుతారు. ఓకేనా. మీకు అక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయిన తర్వాత మీకు ఎక్కడెక్కడ పంపాలో వాళ్ళు అక్కడ పంపుతారు ఫ్రెండ్స్. అక్కడ శిక్షణ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగం కోర్సు శిక్షణ విజయంతో పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగాల్లో తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగులను లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్లో కెరియర్ ప్రారంభం అవుతుంది. ఓకేనా. అందులో కెరియర్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేస్తారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు ఎగ్జామ్ పాస్ అవుతుందో తర్వాత విషయం, ముందు అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. మనకి ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ 12 వరకు 12 ఉంది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ కాబట్టి మనకి ఇంకా 4 మంత్స్ ఉంది. ఇప్పటి నుంచి చదివినా సరే ఎగ్జామ్లో 100% క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా. 100% మనం క్వాలిఫై అవ్వచ్చు ఎగ్జామ్లో. సెలక్షన్ ప్రాసెస్ ఉందో అది నేను చెప్పేదానండి. ఓకేనా. ఖచ్చితంగా ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఖచ్చితంగా అప్లై చేసిన కోరుచున్నాను. సెలక్షన్ ప్రాసెస్ స్టేజ్ 1లో రాత పరీక్ష ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. ఓకేనా. స్టేజ్ 1 మనకి రాత పరీక్ష అయితే ఉంటుందంటే మొత్తం 900 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది. 900 మార్కులకి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్, పార్ట్ బిలో జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. మ్యాథ్స్, జనరల్ ఎబిలిటీ ఉంటుంది. నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమయానికి 0.33 మార్కులు కోత వేస్తారంటే 1/3. 3 తప్పులు చేస్తే 1 మార్కు పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. పేపర్ ఏలో మ్యాథమెటిక్స్ 300 మార్కులు మ్యాథ్స్ అయితే ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలు 2 గంటల 30 గంటల సమయం. నేవల్ అకాడమీ 10+2 ఎంట్రీ స్కీమ్ మినహా IIM, NSC, AFE అభ్యర్థులకు రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ టైంలో రాయాలి. జనరల్ ఎబిలిటీస్ 600 మార్కులకు ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పార్ట్ ఏ ఇంగ్లీష్ 200 మార్కులు. పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ 400 మార్కులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, జాగ్రఫీ, వర్తమాన వ్యవహారాలు. స్టేజ్ 1లో ఉత్తీర్ణ అభ్యర్థులకు స్టేజ్ 2 ఎంపిక చేస్తారు. స్టేజ్ 2 సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ 900 మార్కులు అయితే ఉంటుంది. స్టేజ్ 3 మేము ఇందాక చెప్పింది మెడికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్. రాత పరీక్షలో ఏం చేశారో దాన్ని బట్టి ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్నెస్ సాధనగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. స్టైపెండ్ అంటే అక్కడ మనం 3 ఏళ్ళ పాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో ప్రతి నెల 56,000 స్టైపెండ్ చెల్లిస్తారు. కానీ లెవెల్ 10 ప్రారంభమవుతున్నాం కానీ 56,000 స్టైపెండ్ అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేయాల్సిన కోరుచున్నాం. ఓకేనా. ఇలాంటి మోర్ అప్డేట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ SLV తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. Please like. Thank you.